నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ టీవీ. తెలుగుదేశం పార్టీ హయాంలోనే బలిజ కులస్తులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కులాల పేరుతో కార్పొరేషన్లను ఏర్పాటు చేసి నిర్వీర్యం చేశారని, అన్యాయం చేశారని, ఎలాంటి నిధులు కేటాయించలేదని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులు కూడా వెనక్కు మళ్లిన దుస్థితి ఏర్పడిందన్నారు. గోరెంట్ల పట్టణంలోని ఎస్ఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో బలిజ సంఘం ఆత్మీయ సమావేశంను మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి సవితమ్మతో పాటు పెనుకొండ నియోజకవర్గం అబ్జర్వర్ నరసింహారావు రాయల్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే గోరెంట్ల మండలంలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం ఏర్పాటు చేస్తామని, అలాగే బలిజ సంఘానికి 10 సెంట్ల స్థలం కేటాయించి కమ్యూనిటీ ఫోరం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నరసింహారావు రాయల్ మాట్లాడుతూ మా కుల బాంధవులకు ఏ సమస్య వచ్చినా మీకు అండగా ఉంటామని, పిల్లల చదువుల కొరకు మా వద్ద సహాయ సహకారాలు అందజేస్తామని, ఏ శుభ కార్యాలకైనా ఆహ్వానిస్తే ఎక్కడున్నా వస్తామని తెలిపారు. స్థానిక సంస్థలకు ఎన్నికలలో మరియు నామినేటెడ్ పోస్టులలో సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ నరసింహారావు తెలిపారు. సభ అధ్యక్షులు కన్వీనర్ సోము గారికి మరియు మన నియోజకవర్గ పరిశీలకులు రాయల్ నరసింహరావు అన్న గారికి మరియు మైనా సోమన్న గారికి, సంతోష్ గారికి, సింధోష్ గారికి, మరియు నారాయణ సోమన్న గారికి, రవితేజ డాక్టర్ గారికి, వేణు గారికి, మరి వేదిక పైన ఉన్న పెద్దలకు, నా సోదరి మనందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఒక్కసారిగా ఇంతమందిని కలవటం. నాకు ఇంకొంచెం బలం పెరిగిందేమో అనిపిస్తూ ఉంది. బలం అనుకున్నా కానీ మహాబలం అయింది. చాలా సంతోషం. పెద్దలందరూ మాట్లాడారన్నా, మామూలుగానే చేసేవారు. మా అమ్మకు మాకు ఆస్తులు ఏమున్నాయో తెలియదు, మాకు అప్పులు ఏమున్నాయో తెలియదు, మేమేం చదువుతున్నామో కూడా, అంటే ఏ క్లాస్లో ఏ సబ్జెక్ట్లో ఏం చదువుతున్నామో కూడా మాకు తెలియదు. మా నాన్నకు మా అమ్మకు తెలిసేది కాదు. మేము 5 మంది, మా 5 మందిని పెంచింది, కాలేజీలకు చేర్పించింది, ఫీజులు కట్టింది, డబ్బులు అవసరమైతే అడిగేది కూడా మా నందిని. ఆయన చనిపోయాడు. మైలవరం నందిని అనేవారు. వాళ్ళ అబ్బాయిలు ఉన్నారు, ఒక అబ్బాయి మగనే చనిపోయారు. అంత దగ్గర మేమేదైనా కావాలి అంటే అన్న నాయనకు చెప్పి ఇప్పినా అనేది, అంటే మేము మా నాన్నని అడిగేవాళ్ళం కాదనమాట. అప్పటి నుంచి కూడా మాకంటే మా ఫ్యామిలీకి ఉన్న రిలేషన్ ముందు నుంచి అలా ఉండేది. ఇప్పుడు నేను చెప్పేది ఒకటేనా, మీ ఆడబిడ్డ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మేము ముందుకు వచ్చాను. మామూలుగానే మీరు ఎవరి జోలికి పోరు, అంతేకాకుండా బాగా తెలివైన వాళ్ళని చరిత్ర చెప్తాం. అనుకుంటే ఖచ్చితంగా సాధించగలిగిన విషయాన్ని కూడా నేను క్లారిటీ చెప్తాను. ఎందుకంటే రాయల్ అదొక బ్రాండ్, తరతరాలకి మర్చిపోలేని బ్రాండ్. మన శ్రీకృష్ణ దేవరాయల గారి బ్రాండ్ మన అందరికీ ఉంది. ఇంక నేను చెప్పాల్సింది ఒకటే, ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, మన జిల్లా బాగుపడాలన్నా, మన నియోజకవర్గం బాగుపడాలన్నా, మన గోరెంట్ల బాగుపడాలన్నా, గతంలో అభివృద్ధి చేసిందంటూ తెలుగుదేశం పార్టీ, కాపులను గౌరవించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. గత 14 నుంచి 19లో మనం ఏం చేశాం? 19 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా చేసిందో, నాట్ ఓన్లీ మన బలిజలకే కాదు, బడుగు బలిగిన వర్గాలు అన్ని వర్గాల్ని ఈరోజు భూస్థాపితం చేసిన పార్టీ వైసీపీ పార్టీ. ఈరోజు నేను ఏ గ్రామాల్లోకి వెళ్ళినా అది తెలుగుదేశంలో అభివృద్ధి చేసింది. ఇది పార్థసారథి గారు వేశారు, ఇది నెమ్మల కృష్ణప్ప గారు వేశారు, మా తండ్రి గారైన రామచంద్రారెడ్డి గారు వేశారే అని చెప్తున్నారే తప్ప ఈ 5 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి లేదు. ఈరోజు మన కాపుల్లో కూడా గతంలో కూడా గౌరవించాం. అదేవిధంగా విదేశీ విద్య ద్వారా కూడా మన తెలుగుదేశం పార్టీలో చాలా మంది ఇటు సైడ్ తక్కువ కానీ అటు సైడ్ విదేశీ విద్యను వాడుకొని చాలా ఉన్నతమైన చదువులు కూడా మన తెలుగుదేశం ప్రభుత్వంలో అందినాయి. ఈరోజు విద్యాపరంగా చంద్రబాబు నాయుడు గారు విజనరీ వల్ల మనీ
ఇంట్లో పిల్లలు కూడా అభివృద్ధి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కాదు, లైవ్ గా కనిపిస్తాను మన చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి. ఈ రోజు కియా పరిశ్రమలు రావడం వల్ల మన పిల్లలు ఉద్యోగాలకు పోతున్నారు, మన భూములకు విలువలు వచ్చాయి, మన ఇళ్లకు బాడీలు వస్తున్నాయి, మన వ్యాపారాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కియా అంటారు, నాసన్ అంటారు, బెల్ అంటారు, ఒక పక్క గొల్లపల్లి రిజర్వాయర్. అభివృద్ధి ఏంటో చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. దోపిడీ ఏంటో గతంలో మీ మండలం వరకు చూసుకుంటే శంకర్ నారాయణ పాటలు పీకి అమ్మిన విషయం మీకు అందరికీ తెలుసు. ఏ విధంగా అయితే ఇక్కడ వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఎన్ని విధాలుగా రైతులు కావచ్చు, రైతుల భూములు కావచ్చు, ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మీకు అందరికీ తెలుసు. గతంలో ఇక్కడ ఎంపీగా పనిచేసిన నెమ్మల్ కిష్టప్ప, మంత్రిగా పనిచేశారు నెమ్మల్ కిష్టప్ప గారు, పార్థసారథి గారు పనిచేశారు. ఎప్పుడైనా ఇలాంటి తెలుగుదేశం పార్టీలో మీకు ఎవరికైనా సమస్యలు వచ్చినాయా చెప్పండి? ఎప్పుడైనా వచ్చిన తెలుగుదేశం పార్టీలో ఇలాంటి పరిపాలన? ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ పోయామే తప్ప ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టిన నాయకులు కాదు తెలుగుదేశం పార్టీలు. కాబట్టి ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఇక్కడ గోరంట్ల మండలానికి త్రాగునీరు, సాగునీరు సమస్యగా ఉంది. ఈ 5 సంవత్సరాలు మనమే ఉంటే ప్రతి చెరువుకు మనం నీళ్ళన్నీ ఇచ్చేవాళ్ళు మన అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ ఓటేసినందుకు ఈ రోజు రాష్ట్రంలో అప్పులు కూపులో కూడకపోయి అదే ఫ్యాన్కి ఊరేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. నేను చెప్పేది ఒకటేనన్నా, మీరు బాగా తెలివైన వాళ్ళు. ఈ రాష్ట్రం కోసం, మీ ఆడబిడ్డ కోసం, మీ పార్థసారథి కోసం 1 గంట సేపు రోజు సాయంకాలం మాకు కేటాయించండి. మీరేం కండవాలు వేసుకొని జెండాలు పెట్టుకుని నేను తిరగమను. 1 గంట సేపు మీ పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, మన గోరెంట్ల భవిష్యత్తు గురించి ఆలోచించుకొని 1 గంట సేపు మీ బంధువులు, మీ ఫ్రెండ్స్, మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 1 గంట సేపు ఈ రోజు నుంచి మే 12 వరకు ఆలోచిస్తే ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోగలం. మీ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మను, మీ పార్థసారథి గారిని మనం ఎమ్మెల్యే చేసుకోగలం. అంతేకాదమ్మా, ఈ రోజు శంకర్ నారాయణ వచ్చారు, దోచుకున్నారు, వెళ్ళిపోయారు. మాధవ్ గారేమో కనిపించడం కర్నూలులోనూ లేదు, అనంతపురంలోనూ లేదు. ఇప్పుడు కొత్తగా వలస పక్షులు వచ్చుతారు. అది ఏంటో మరి మైనసం మనకే తెలియాలి. వలస పక్షులు ఎందుకు వస్తున్నారు అన్నక చరిత్ర ఎక్కువ తెలుసు. అప్పుడేమో శంకర్ నారాయణ గారు వచ్చారు, మాధవ్ గారు వచ్చారు. ఇప్పుడు బెంగళూరు నుంచి కళ్యాణదుర్గం నుంచి పెద్దగొండకు వచ్చారు ఉషమ్మ గారు. ఇంకొక ఆమెమో శాంతమ్మ గారు బళ్ళారి నుంచి వచ్చారు. వాళ్ళు మీకు ఎవరైనా పరిచయం ఉన్నారన్నా? మరి పార్థసారథి గారు మీకు అందరికీ తెలుసు. మా తండ్రి గారు రామచంద్రారెడ్డి గారు తెలుసు. రామచంద్రారెడ్డి కూడా, సవితమ్మ కూడా ఊరూరు నేను ప్రజారాజ్యంలో తిరిగినాను. ఇక్కడ అందరూ నాకు సహకరించినారు, చాలా మంది సహకరించారు. ఊరూరు నేను ఎక్కువగా అప్పుడు ప్రజారాజ్యం టికెట్ కోసం ట్రై చేశాను. ఊరూరు తిరిగి ఊరూరు ధర స్వాగతం చెప్పి ఇల్లు తిప్పినారు నాకు. మరి నన్ను ఎవరు చూడుకున్నారు లేదు. మరి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రావాలనుకున్నారు అంటే వాళ్ళు ఏ ధైర్యంతో వచ్చారంటే మీకు అందరికీ తెలుసు. ఇసుక దుడ్లు, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, గంజాయి మాఫియా, భూ కబ్జాలు, ఏమేమి ఏ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రజల దగ్గర నుంచి దోచుకోవాలో అన్ని దోచుకున్నారు ఈ 5 సంవత్సరాల నుంచి. నేను ఇంకా ఎక్కువగా చెప్తే ఇక్కడికి వచ్చిన ఉషశ్రీ గారు కూడా, ఇప్పుడు చెప్పకూడదు, ఈ సమయం కాదు, మళ్ళా నేను చెప్తాను. అప్పుడు ఇక్కడ కూడా వసూళ్లు వదిలేదు. మా కుటుంబం చేతనైతే సహాయం చేసిందే తప్ప ఎవరి దగ్గర నుంచి ఆశించే కుటుంబం మా కుటుంబం కాదని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు వాళ్ళు ఏ ధైర్యంతో వచ్చారంటే డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారు లేదు, 5,000 డబ్బు ఇస్తే ఓటేస్తారు అని ధీమాతో వచ్చినాను. నేను ఈ 1 hour మోటివేషన్ ఎందుకు అడిగినానంటే మనోళ్ళు ఎట్లో వేయరు నాకు అది తెలుసు. మీరు ఇంకా వేరే వాళ్ళని ప్రభావితం చేయవలసింది ఏమంటే ఆ 5,000 తీసుకుంటే రోజుకు ₹2.60 పడుతుంది. 5,000కి వాళ్ళ బిడ్డల జీవితాలు, రాష్ట్ర జీవితం నాశనం అయిపోతుంది. ఈరోజు నిజంగా మేము జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే కుర్చీ కోసం తండ్రి శవం పక్కన పెట్టుకొని శవ రాజకీయాలు చూసాం, కుర్చీ కోసం బాబాయిని చెప్పిన వాళ్ళు చూసాం, కోడికత్తి పార్టీ చూసాం, ఒక పక్క గులికి రాళ్ళని చూసాం, తల్లిని పంపించాడు, చెల్లిని వదిలేశాడు, ఇంకో చెల్లెమో కోర్టు చుట్టూ తిరుగుతాంది.
పార్టీతో కలిసి రావడం మన తెలుగుదేశం పార్టీకి మరింత బలం కావడం, అది రాజకీయ నాయకులు అంటే. ఎందుకంటే గతంలో ఒక చిన్న పొరపాటు జరగడం వల్ల ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ ఇలాంటి పొరపాటు జరిగితే ఈ రాష్ట్రం నాశనం అయిపోతుందనే ఈ రోజు ఆయనకే కనిపిస్తుంది. ఎక్కడ కట్టడాలు చూసినా ఈ రోజు మనం ఈ విధంగా ఉన్నామంటే ఆ చక్రవర్తి గారిది అనే విషయాన్ని మనందరికీ తెలుసు. కాబట్టి మీ సవితమ్మను, మీ పార్థసారథి గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా కూడా మిమ్మల్ని పేరు పేరున కోరుకుంటూ, అదేవిధంగా రేపటి రోజు మీ ఆడబిడ్డ నామినేషన్ ఇస్తామండి. 10 గంటలకు ఉదయం పెనుగొండలో 10 గంటలకు మనం కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. అందరూ ఇదే పిలుపుగా భావించి మీరందరూ వచ్చి విజయవంతం చేయవలసింది కూడా కోరుకుంటూ, జై శ్రీకృష్ణదేవరాయల. ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి నా బలజ బంధువులకి అందరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి మన ఉమ్మడి అభ్యర్థి సవితమ్మ, అదేవిధంగా పెద్దలు అన్నగారు, అదేవిధంగా మన సోము అన్నగారు, ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క పేరు పేరున వారికి యొక్క శిరస్సు వంచి నమస్కరిస్తా వస్తున్నాను. అంటే బలిజల ఆత్మీయ సమావేశం అని తెలిసిన వెంటనే నిన్న నేను హైదరాబాద్ నుంచి గాల్లో ఎగురుకుంటూ వచ్చాను ఇక్కడికి. అంటే రోడ్డు ప్రయాణం ద్వారా పోతే లేట్ అవుతుందా, లేకపోతే నా మనసు ఆగలేదు ఇంకా. అంటే నా బంధువుల్ని కలుసుకోవాలి, గోరంట్లు అంటేనే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఏర్పడింది నాకు. ఇప్పటికీ నేను ఒక 10 సార్లు వచ్చి ఉంటాను గోరంట్లకి. ఏదైతేనేమి ఈ విధంగా ఇప్పుడు సోమన్న అన్నాడు, ఖచ్చితంగా రేపు గవర్నమెంట్ తెలుగుదేశం ఉమ్మడి గవర్నమెంట్ రాబోతా ఉంది. మన వాళ్ళకి స్థానిక సంస్థల్లో అయితేనేమి, అదేవిధంగా మనకి ఎటువంటి సమస్యలు కానివ్వండి, అదేవిధంగా మనకి ఒక కోట ఖచ్చితంగా నా తరపు నుంచి కూడా ఎమ్మెల్యే అభ్యర్థినే కానీ ఎంపీ అభ్యర్థిని ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పెట్టుకొని చేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను ఈరోజు. అదేవిధంగా మీరు కృష్ణదేవరాయల విగ్రహం అడిగారు, దానికి నా వంతు సాయంగా నేను ముందుంటాను. తర్వాత మీరు అందరూ కూడా కలిసికట్టుగా రావండి. ఎలక్షన్ అయిపోతేనే మన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల సాక్షిగా కృష్ణదేవరాయల విగ్రహాన్ని ఘనంగా ఓపెన్ చేసుకున్నాం ఇక్కడ. అదేవిధంగా బలిజ భవన్ అనేటువంటి పేరు నామకం ఇట్లా పెట్టుకునేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ఇక్కడ గోరంట్ల నుంచే రాయలసీమలో 4 జిల్లాలు కూడా బలిజ భవన్ ఏర్పడాలి. రాయలసీమ 4 జిల్లాల్లో కూడా బలిజ భవన్ అనేటువంటి ఏర్పడాలి. మండలానికి ఒకటి ఏర్పడాలి. దానికి సంబంధించినటువంటి కృషి కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, రాజకీయ పరంగా కానివ్వండి, నేను మీకు అభివాదం చేస్తా ఉన్నాను ఈరోజు. ఖచ్చితంగా అంటే ఒక కసితో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి నేను. విద్యాపరంగా అయితేనేమి, ఆర్థిక పరంగా ఎన్నో రకాల ఒడిదుడుకుల మధ్య ఒక రైతు బిడ్డనే, నేను కూడా రైతు బిడ్డనే నేర్చుకున్న తర్వాత ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఖచ్చితంగా మన పిల్లలు ఆర్థికంగా ముందుండాలి. చదువు విద్యతోనే మన సామాన్యుడి జీవితం విప్లవం దిశగా పోతా ఉంది. ఖచ్చితంగా మీరందరూ పిల్లల్ని బాగా చదివించండి. ఖచ్చితంగా చదువుకుంటేనే విప్లవం సాధిస్తారు, కుటుంబాలు బాగుపడతాయి. అందుకనే దయచేసి విద్యాపరంగా ఎవరికైనా ఆర్థికంగా స్తోమత లేని పిల్లలు మన వాళ్ళు ఎవరైనా ఉంటే లిస్టు మన బాలాజీకి ఇవ్వండి. నేను ముందుంటాను, మన ఎమ్మెల్యే గారిని ముందుంచుతాను. దాని ద్వారా ఖచ్చితంగా కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి. అదేవిధంగా ఇప్పుడు కరోనా టైంలో అయితేనేమి మన అన్న క్యాంటీన్లు నడపడం అంటే సేవా నిరతిని గుర్తించండి మీరందరూ కూడా. ఆమె ఎమ్మెల్యే కాకముందు ఇన్ని సేవలు చేస్తున్నారంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఆమెను చెయ్యి పట్టుకొని మనం పనిచేయించుకున్నాం. ఎప్పుడన్నా మాట వినలేదు అంటే మాత్రం అమ్మ మీరు మాకు సపరేట్ ఇవ్వాల్సిందే, ఇక్కడ మా కోట సపరేట్. అదేవిధంగా పార్థమతో కూడా అంతే చదువుంది నాకు. ఆయనను కూడా చేయి పట్టుకొని పని చేయించుకున్నాను. మీ అందరికీ కూడా ఖచ్చితంగా రుణపడి ఉంటాను. నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం ఏర్పడింది గోరంట్ల మండలం అంటే. ఎలక్షన్లకు వచ్చాడు వెళ్ళిపోతాడు అనుకోకండి. ఇక్కడ మన బంధువులలో ఎక్కడ ఏ ఫంక్షన్ ఉన్నా ఏదున్నా మీరు పిలిస్తే ఖచ్చితంగా వచ్చి, ఈసారి మనకంటూ ఒక జెండా ఉంది, మనకంటూ ఒక ఎజెండా ఉంది. కానీ ఖచ్చితంగా మేము ఈ సభాముఖంగా చెప్తున్నాక నేను మీకోసం మాట ఇస్తే మాట తప్పము. మా బలిజలు అంటే అది మాట, ఆ మాట మీద మేము నిలబెడతాం. మేము నిలబడేపోతుందని మీరు కూడా మాకు అదే విధంగా అండగా ఉండాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటూ
కవితమ్మక్క గారికి కూడా వీడియో నేర్చుకుంటాను. అక్క మా బలిజలు అంటే ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి అండగా ఉండే వాళ్ళక్క. అదేవిధంగా ఏ చిన్న విషయం వచ్చినా కూడా మా వాళ్ళు తట్టుకోలేము. అది అన్ని విధాలు అండగా ఉంది. మాతో కూడా మీరు కొంచెం పైకి లాక్కోవాలని ఈ ప్రధానంగా కోరుకుంటూ ఈ మన బలిజ చేతులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చేసినటువంటి మహిళా అక్కగారికి, పాత్రికేయులకు మరియు పెనుగొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి మన కుల బాంధవుడు రాయల్ నరసింహరావు అన్న గారికి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు మైనాస్వామి అన్న గారికి, మరియు పెద్దలు నారాయణ స్వామి అన్న గారికి, మరియు మన డాక్టర్ అయినటువంటి రవితేజ సార్ గారికి ఐక్యతతో ఉన్నారు. ఐక్యతతో ఏ రాజకీయ పార్టీనైనా కానీ మనం కూడా మన కోరికలు ఏమైనా కావాలంటే అడిగేదానికి సిద్ధంగా ఉన్నారు అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ, ఇంకో పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, అనేక పార్టీలు వచ్చాయి. వచ్చినా కూడా మనకు ఏ పార్టీ కూడా మన కాపుల్ని అంటే మనకు బలిజలు అంటాం, ఇక్కడ వేరే దగ్గర కాపులు రకరకాలు అంటారు. మన బలిజలను ఎక్కడా గుర్తించలేదు. అయితే మన తెలుగుదేశం పార్టీ మన బలిజలను గుర్తించి మనకు ప్రత్యేక కార్పొరేషన్ అనేది ఒకటి పెట్టి మన బలిజలకు అనేక సంక్షేమ పథకాలు ఇస్తూ మన పేదల విద్యార్థులకు విద్య కోసం ఒక కార్పొరేషన్ పెట్టించి మనను గుర్తించిన పార్టీ ఏదంటే మన తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవచ్చు. ఒక